బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం. తిరుమల లడ్డూ ప్రసాదానికి కల్తీ నెయ్యి సరఫరా కేసులో సిట్ దర్యాప్తు కొనసాగుతోంది. ఈ వ్యవహారంలో టీటీడీ మాజీ అదనపు ఈవో ధర్మారెడ్డి రెండో రోజు విచారణకు హాజరయ్యారు. ధర్మారెడ్డితో పాటు బోలేబాబా డైరెక్టర్ విపిన్ జైన్, పామిల్ జైన్ హాజరయ్యారు. సిట్ 2 బృందాలుగా విడిపోయి విచారణ జరుపుతోంది. నిన్న ధర్మారెడ్డిని సిట్ సుదీర్ఘంగా ప్రశ్నించింది. మరింత సమాచారం కోసం ఇవాళ రెండో రోజు విచారిస్తోంది. అటు సిట్ విచారణకు టీటీడీ మాజీ చైర్మన్ వైవి సుబ్బారెడ్డి రేపు హాజరు కానున్నారు. దీనిపై మరింత సమాచారం మా ప్రతినిధి మురళి మనకు అందిస్తారు. మురళి, కల్తీ నెయ్యి వ్యవహారానికి సంబంధించి నిన్న మొదటి రోజు ధర్మారెడ్డిపై ఎటువంటి ప్రశ్నలు సంధించింది సిట్? ఇవాళ విచారణ ఏ కోణాల్లో ఉండబోతోంది? అంటే ఖచ్చితంగా శ్రీవారికి కల్తీ నెయ్యి సరఫరా కేసులో ఇప్పటికే సిట్టు మరింత దూకుడుగా ముందుకెళ్తుంది. వరుసగా ఈ కేసులో నిందితుల్ని విచారిస్తూ వస్తుంది. మనం చూసాం నిన్ననే కూడా టీటీడీకి ఇదివరకు అదనపు ఈవోగా పనిచేసిన ధర్మారెడ్డిని దాదాపు 2 పూటల అంటే ఉదయం విచారించింది, మళ్లీ మధ్యాహ్నం కూడా విచారించింది. పగలు దాదాపు 4 గంటలు, సాయంత్రం దాదాపు మరో 4 నుంచి 5 గంటలు, మొత్తం సుమారు 7-8 గంటల పాటు నిన్న ధర్మారెడ్డిని విచారించింది. అయితే రెండవ రోజు కూడా అంటే ఇవాళ కూడా మళ్లీ ధర్మారెడ్డిని వాళ్ళు పిలవడంతో ఆయన నిన్న రాత్రి ఇక్కడే బస చేశారు. ఇవాళ కూడా రెండో రోజు విచారణ కొనసాగుతోంది. ఆయన కొద్దిసేపు అంటే సుమారు గంట క్రితం ఆయన సిట్ కార్యాలయం చేరుకున్నారు. సిట్లోనే ప్రస్తుతం విచారణ కొనసాగుతోంది. మరోవైపు బోలే బాబాయ్ సంస్థ డైరెక్టర్లుగా ఉన్న పామిల్ జైన్, విమల్ జైన్ ఈ ఇద్దరు కూడా ప్రస్తుతం వారి విచారణ కూడా కొనసాగుతుంది. ఈవేళ ఉదయం వారికి ఇదివరకే బోలే బాబా సంస్థకు డైరెక్టర్గా ఉన్న వారికి సిట్ నోటీసులు జారీ చేసిన నేపథ్యంలో ఆ సంస్థకు చెందిన 2 డైరెక్టర్లు కూడా ఈవేళ వాళ్ళని విచారిస్తున్నారు. అంటే సిట్ మొత్తంగా ఒక 2 బృందాలుగా మారి ఒక బృందం ధర్మారెడ్డిని, మరో బృందం బోలే బాబా డైరెక్టర్లను విచారిస్తోంది. ప్రధానంగా మనకు తెలుసు ధర్మారెడ్డి వ్యవహారంలో నిన్నటి నుంచి కూడా ఆయన పైన ప్రశ్నల వర్షం సిట్ కురిపిస్తోంది. నిజానికి మీరు అదనపు ఈవోగా పనిచేసిన కాలంలోనే శ్రీవారికి టీటీడీకి కల్తీ నెయ్యి సరఫరా జరిగింది. అసలు మీకు ఈ విషయంలో మీకు ఎలాంటి సమాచారం ఉంది? మీరు ఎలా అనుమతి ఇచ్చారు? ఒక్కసారి రిజెక్ట్ చేసిన నెయ్యిని మళ్లీ ఎలా వాటిని అనుమతించారు? వాటిని అంతేకాకుండా మీ హయాంలో అంటే ఎవరైతే టీటీడీకి నెయ్యి సరఫరా చేస్తున్న సంస్థలున్నాయో, నెయ్యి సరఫరా కోసం పోటీ పెడుతున్న సంస్థలున్నాయో వారితో ఎవరెవరు సంప్రదింపులు జరిపారు, ఇదివరకు వాళ్ళతో ఎవరు మాట్లాడారు, లాంటి అనేక అంశాలపైన సిట్ బృందం ధర్మారెడ్డి పైన ప్రశ్నల వర్షం కురిపించింది. అయితే ఆయన మనకున్న సమాచారం ప్రకారం నాకు ఇందులో ఎలాంటి పాత్ర లేదు, నాకేం సంబంధం లేదని ధర్మారెడ్డి చెప్పుకుంటూ వచ్చారు. ఇక ఇవాళ కూడా ఇదే తరహాలో మరికొన్ని ప్రశ్నలు ధర్మారెడ్డి పైన సిట్టు సభ్యులు సంధించబోతున్నారు. మరోవైపు బోలే బాబా మనకు తెలుసు ఉత్తరాదికి చెందిన బోలే బాబా డైరీ, ఆ సంస్థ నుంచి టీటీడీకి నెయ్యి సరఫరా వస్తూ వచ్చింది. బోలే బాబా మీద గతంలో కూడా చాలా ఆరోపణలున్నాయి. వారు కొన్ని కల్తీ నెయ్యి వ్యవహారంలో వారి పాత్ర కూడా ఉంది అనేది ప్రధానంగా ఉన్న ఆరోపణ. ఎందుకంటే ఇప్పుడే రిమాండ్ రిపోర్ట్ లో బోలే బాబా వ్యవహారాన్ని కూడా సిట్టు పేర్కొంది. ఈ నేపథ్యంలో అసలు మీరు టీటీడీలో మీరు ఎలా పార్టిసిపేట్ చేశారు? కొన్ని నిబంధనలు మీకు అనుకూలంగా లేవు, అయినా కూడా ఆ నిబంధనలు మార్చారు. ఇందులో మీ పాత్ర ఏంటి అనేది కూడా బోలే బాబే డైరెక్టర్లను సిట్టు బృందం ప్రశ్నించబోతోంది. అంటే ఇవన్నీ ఇరువైపు కొనసాగుతుండగా మరోవైపు టీటీడీ మాజీ చైర్మన్ గా పైన ఉన్న ఎవరైతే వైవి సుబ్బారెడ్డి, ఆయన్ని కూడా రేపు ఇప్పటికే నోటీసులు ఇవ్వడం జరిగింది. ఆయన రేపు సిట్టు ముందుకు రాబోతున్నారు. ప్రధానంగా సుబ్బారెడ్డికి అత్యంత అనుచరుడు, ఆయన ముఖ్య కుడి భుజంలాగా వ్యవహరించే చిన్న అప్పన్నను ఇదివరకే సిట్టు అదుపులో తీసుకుంది. చిన్న అప్పన్న అత్యంత కీలకమైన విషయాలు వెల్లడించారు. ఆయన నేరుగా అంటే ఆయనే స్వతహాగా ఎవరైతే టీటీడీకి నెయ్యి సరఫరా చేస్తున్న కాంట్రాక్ట్ సంస్థలు ఉన్నాయో ఆ సంస్థలతో నేరుగా వెళ్లి చర్చించడం, వారితో బేరసారాలు సాగించడం, తాను అంటే రిమాండ్ రిపోర్ట్ లో ఉన్న అంశాలు ఇప్పుడు నేను చెప్తున్నాను. వారితో ఈయన చిన్న అప్పన్న బేరసారాలు సాగించారు. అంతేకాకుండా ఒకవేళ ఈ టెండర్ గాని ఖరారైతే 1 లీటర్కు 25 రూపాయల లెక్క తనకు కమిషన్ ఇవ్వాలని చెప్పి కూడా చిన్న అప్పన్న ఆయా నెయ్యి సరఫరా సంస్థలతో ఒప్పందం కుదుర్చుకుంటూ కూడా ఆరోపణలు ఉన్నాయి. ఇవన్నీ కూడా సిట్ చేస్తున్న ఆరోపణలు. వాటిపై దర్యాప్తు ముమ్మరం కొనసాగుతుంది. మొత్తంగా దాదాపు అంటే ఆయన అకౌంట్ లో దాదాపు కోట్లాది రూపాయలు, చిన్న అప్పన్న అకౌంట్ లోనే
కోట్లాది రూపాయలు నగదు ఉన్నట్టు కూడా గుర్తించారు. ఈ నేపథ్యంలో అసలు చిన్న అప్పన్నకి వైవి సుబ్బారెడ్డికి ఉన్న సంబంధం ఏంటి, అసలు ఏ హోదాలో చిన్న అప్పన్న నెయ్యి సరఫరా సంస్థలతో సంప్రదింపులు జరిపారు, ఇందులో మీ పాత్ర ఏంటి అని వైవి సుబ్బారెడ్డిని రేపు ప్రశ్నించే అవకాశం ఉంది. అంటే మొత్తంగా ఓవరాల్ గా చూసుకున్నప్పుడు సిట్టు మరింత దూకుడుగా ముందుకెళ్తోంది. మొత్తం అంటే ఇప్పటికే సిట్టు చాలా కీలకమైన అభిప్రాయానికి వచ్చింది. నెయ్యి కల్తీ అత్యంత దారుణంగా జరిగింది. దాదాపు 4-5 ఏళ్ల పాటు ఈ కల్తీని సరఫరా చేశారు. ఇంకా ఆశ్చర్యకర అంశం అంటే అసలు పాలును ఎక్కడా సేకరించకుండానే నెయ్యిని సరఫరా చేశారు. పూర్తిగా రసాయనాలతో తయారైన నెయ్యి ఇది అని చెప్పి ఇప్పటికే సిట్టు తన రిమాండ్ రిపోర్ట్ లో కూడా పేర్కొంది. ఈ నేపథ్యంలో ఈ కేసు రానున్న రోజుల్లో మరింత కీలకంగా కాబోతోంది. ఇప్పటికే ఒకవైపు ధర్మారెడ్డి, మరోవైపు వైవి సుబ్బారెడ్డి, అట్లాగే నెయ్యి సరఫరా చేసిన బోలేబాబా లాంటి సంస్థలు అందరినీ కూడా ఒకేసారి సిట్టు ప్రశ్నించబోతోంది. మురళి, ఖచ్చితంగా అంటే ఈ కల్తీ నెయ్యి వ్యవహారానికి సంబంధించి ఇప్పటికే చాలా కీలక ఆధారాలని సిట్ అధికారులు సేకరించారు. మరి విచారణ ఇవాళ 2వ రోజు కొనసాగుతుంది. ఇది కంటిన్యూ అయ్యే అవకాశాలు ఉన్నాయా? అలాగే రేపు వైవి సుబ్బారెడ్డి విచారణకు హాజరవుతారా? దానిపైన క్లారిటీ వచ్చిందా? ఖచ్చితంగా అంటే సిట్టు మొత్తం ఓవరాల్ గా మనం గమనించినప్పుడు సిట్టు చాలా దూకుడుగా ఈ కేసును వీలైనంత త్వరగా కొలిక్కి తీసుకోవాలని ఆలోచిస్తుంది. ఫస్ట్ ఫేజ్ కింద రిమాండ్ రిపోర్ట్ కూడా ఇప్పటికే కోర్టుకు సిట్టు సమర్పించింది. ఆ రిమాండ్ రిపోర్ట్ లో కూడా చాలా కీలకమైన అంశాలు ఉన్నాయి. ఇదివరకు మనం మాట్లాడుకున్నట్టు నెయ్యిని దాదాపు 4-5 ఏళ్ల పాటు దారుణంగా కల్తీ చేశారు. అసలు ఆ పాలే సేకరించకుండా నెయ్యి ఎలా తయారు చేస్తారో మాకే అంతు చిక్కలేదంటూ కూడా సిట్టు ఆ రిమాండ్ రిపోర్ట్ లో పేర్కొనింది. ఈ నేపథ్యంలో రానున్న రోజుల్లో మరింత మంది ఈ విషయంలో ప్రశ్నించే అవకాశం కనిపిస్తోంది. ప్రధానంగా ధర్మారెడ్డి అట్లాగే వైవి సుబ్బారెడ్డి వీరు ఇదివరకు వైసీపీ హయాంలో టీటీడీలో అత్యంత కీలకంగా వ్యవహరించారు. అయితే వీరి పాత్ర ఇందులో ఏంటి అన్నది కూడా సిట్టు ఆరా తీసే ప్రయత్నం చేస్తుంది. ఒక ప్రశ్నల చిట్టాను కూడా ఇదివరకు సిట్టు తయారు చేసుకుంది. నిన్నటి నుంచి ధర్మారెడ్డి పైన ప్రశ్నల వర్షం కురిపిస్తోంది. ఇక మీరన్నట్లు వైవి సుబ్బారెడ్డి ఆయన రేపు హాజరు కావాల్సింది. అయితే ఆయన రేపు వస్తారా లేక ఎల్లుండి వస్తారా కూడా క్లారిటీ లేదు. కానీ రేపే వస్తారని కొంత సమాచారం ఉన్నప్పటికీ ఆయనపై కూడా ఇదే తరహాలో మీరు చైర్మన్ గా ఉండగానే కల్తీని వ్యవహారం జరిగింది. మీకు అత్యంత కీలక ముఖ్యమైన అనుచరుడుగా భావించే అప్పన్న ఏ హోదాలో వెళ్లి నెయ్యి సరఫరా సంస్థలతో లావాదేవీలు జరిపారు లాంటి అనేక అంశాలపై కూడా ఖచ్చితంగా వైవి సుబ్బారెడ్డిని సిట్టు ప్రశ్నించే అవకాశం ఉంది. హరీష, థ్యాంక్ యూ మురళి.